పెద్దదన్నారు, ఇక్కడ చూస్తే ఒక చిన్న డబ్బా. చిన్న డబ్బా కాదు, అందులోనే మ్యాటర్ చాలా పెద్దది ఉంది. చోటా సైజ్ బడా ధమాకా. ఎస్, సరే కానియండి. అందరికి బెస్ట్ ఫ్లెక్సీలు ఒక్కొక్కరికి. చూడు, ఫస్ట్ నరేష్ గడే వచ్చాడు. నరేష్ గారు రండి రండి, ఎదురుగా రండి నరేష్ గారు. తింటున్న ఉప్పుకు న్యాయం చేయకుండా బోడుప్పుల్లో ఇల్లు కట్టినోడు, తన జీవితం అమ్మాయిల కోసం కాకుండా ఈఎంఐల కోసం అంకితం చేసినోడు, తన వయసును దాచిపెడుతూ వయసుకు మించి పనులు చేసేటోడు, చూడ్డానికి పిల్లోళ్ళ ఉన్న పిల్లికి కూడా బెచ్చం పెట్టనోడు. మరి అలాంటి నరేష్ ని మా ఊర్లో జరుగుతున్న ఈ జాతరకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు మీ కమిటీ కుర్రాళ్ళు. ఈ కట్అవుట్ గురించి మాట్లాడు. వాళ్ళ గురువు గారు వచ్చారు. రండి రండి గురుగారు రండి. తను పోతే నలుగురు మోయాలన్నందుకు ఆ నలుగురిని ఫ్యామిలీల రూపంలో ముందే సెట్ చేసుకున్న కండల వీరుడు. పెద్ద మనిషి ఫంక్షన్లకు పెద్ద మనసుతో 3000కు వెళ్లే మహానుభావుడు. అయ్యో, ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకకపోయినా ఎక్స్పీరియన్స్ తో టీమును నెట్టుకొస్తున్న ఈ కళాకారుణ్ణి మనస్ఫూర్తిగా ఈ జాతరకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్. ఇది ఈవెంట్ కాదు, దయచేసి పేమెంట్ అడగండి. కాదన్నా, ఫ్లెక్సీలు అంటే ఊరు కాదన్నా, విఐపీలు ఉండాలి. అయితే అసలైన ఇప్పుడు తెస్తాగు. ఏ అమ్మాయినైనా చూసి వేస్తాడు ఏలా. శ్రీదేవికి ఒక్కసారి కూడా రాలా, రాగానే పడ్డాడు డేలా. ఎలా రాయిచ్చాం అదిరిపోలా. మరి అలాంటి ప్రసాద్ బెహ్రా గారు ఈ జాతరకు వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవడ్రా ఏజింది? ఓకే, నెక్స్ట్. బాబోయ్, ఇది పెద్ద మ్యాటరే. సెగ్మెంట్ కన్నా జడ్జిమెంట్ ఎక్కువసేపు చెప్పే దేవత, జడ్జి సీట్ కన్నా డైరెక్టర్ సీట్ కే ఎక్కువ న్యాయం చేసే దేవత. అడ్డమైన కొడుకులందరినీ నా కొడుకులని చెప్పి వాళ్ళ బరువు బాధ్యతలను మోస్తున్న భూమాత అయినటువంటి శ్రీ 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 ఇంద్రజ గారు ఈ జాతరకు వస్తున్నారు. ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్. అమ్మలకే అమ్మ ఇంద్రజమ్మ. బ్రాకెట్ లో జనాలు ఎక్కువగా ఉంటే తొక్కిసలాట్లు ఎవరైనా కింద పడే ప్రమాదం ఉంది, కాస్త చూసుకొని రండి. అమ్మగారు చెప్పారు జాగ్రత్తగా. కాదురా, పొగుడుతూ రాయమంటే తగలెట్టేసలా రాజరేంట్రా అన్న బాగానే రాయిపించా ఉన్నా. 40 దాటినా ఎక్కడా 40 దాటినా ఎక్కడా నాజూకు తగ్గని అందంతో, ఎక్కడో ఒరిస్సాలో పుట్టి వైజాగ్ లో పెరిగి శ్రీదేవి జబర్దస్త్ ఎపిసోడ్లను అస్సాం చేయడానికే వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన శ్రీ 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 రష్మి గారు ఈ జాతరకు రావటం మాకు ఎంతో ఆనందం. ప్లీజ్ వెల్కమ్ తెలుగు రాణి, తెలుగు యాంకర్ రష్మి గారు. కాదు, ఇవన్నీ ఎవరు రాశారో గాని అస్సలైన పర్సన్ ది రావాలి. అప్పుడు సరిగ్గా లేకపోతే అప్పుడు ఇంద్రజ గారు మాట్లాడతారు. నవరసాలను మిరియాల రసంగా తాగేసిన హీరో, అయ్య బాబు, తన అద్భుతమైన కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో జనాలను భయపెడుతున్న విలన్. ఒక్క నిమిషం, నేను నవరసాల దగ్గర ఆగిపోయాను. నవరసాలను మిరియాల రసంగా తాగేసిన హీరో, ఓహో, తన అద్భుతమైన కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో జనాలను భయపెడుతున్న విలన్. ఒక్క నిమిషం. నవరసాల హీరో, మిరియాల రసం కమ్ హియర్. ఆవిడ నవరసాలు అంటే జ్యూస్ లోనికి ఉంటుందన్న ఆవిడ. నువ్వు ఇంకా నవరసాల దగ్గర ఆగిపోయావు కదా, నేను ఆ 40 దాటినా ఎక్కడ నాజుకు తగ్గ అక్కడ ఆగిపోయా. నవరసాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి కనీసం ఒక 2 రసమైనా బయట పిండు. రే, ఫస్ట్ శృంగారం. అరే పిండమైంది రసాలు, ఆయన్ని కాదు. ఫస్ట్ శృంగారం ఎందుకు అడిగానంటే మిగతా అడగం మనం. సరే నెక్స్ట్ విలన్. అక్కడ ఆగిపోయారు మళ్ళీ. రౌద్రం. ఏమైందిరా? కరుణ. ఇది కాదు, ఈ ఎపిసోడ్ ఏమని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగావు. ఆ కరుణ రావట్లేదా? ఒకటి న్యాచురల్ గా వచ్చిందండి, భయానకం మాత్రం న్యాచురల్ గా వచ్చిందన్న. అది మనకొచ్చింది. తన అదిరిపోయే స్టెప్పులతో యూత్ను ఉర్రూగలేకి. ఏ స్టెప్? నవరసాలు స్టెప్పులంట. అదుగా శ్రీ 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 బాబు గారు పిలవకుండా ఈ జాతరకు వస్తున్నందుకు. నెక్స్ట్ ఎవరు? ఇది
ఏయ్, ఏయ్. చదువుతాం అన్నా, మేము చదువుతాం. హలో హలో ఇది మాత్రం ప్రసాద్ గా మీరు చదవండి. ఇది చదివే ముందు ఇంద్రజ గారు మీరు స్టేజ్ మీద నేను రావాలి రావాలి రావాలి. రెడీ రెడీ. అమ్మాయిల పాలిట కాట్రాజు, అంతులేని మోజు, అంతులేని మోజు. గెలకకుండా ఉండలేడు ఒక్కరోజు, వీడు మన ఊరికి పట్టిన బూజు. వాడెవడో కాదు, శ్రీ 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 ఆది గారు. ఎంతో మంది అమ్మాయిలతో మీటింగ్ ఉన్నా సరే అవన్నీ వదిలేసి ఈ జాతరకు విచ్చేస్తున్న ఆది గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇట్లు మా కమిటీ వాడు. వాడు ఫ్లెక్సీ రాయాల, నిజం రాశాడు, నిజం రాశాడు. నిజమే రాశారు. నేను అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాను కాబట్టి. సూపర్. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన, పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను.
వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.